జీఎస్టీ స్లాబుల మార్పులు చేర్పుల వల్ల రాష్ట్రంలో ఆర్థికంగా జరగనున్న లాభ నష్టాలను అంచనా వేసే పనిలో వాణిజ్య పన్ను అధికారులు నిమగ్నమయ్యారు. ఇటీవల డిప్యూటీ సీఎం సమీక్ష సందర్భంగా అంచనా వేయాలని ఆదేశించడంతో కసరత్తు చేస్తున్న అధికారులు తాత్కాలికంగా నష్టం కలిగినా దీర్ఘకాలికంగా లాభం ఉంటుందని భావిస్తున్నారు. నెలకు 550 కోట్ల నుంచి 600 కోట్ల వరకు ఆదాయం పడిపోతుందని అంచనా వేస్తున్న అధికారులు ఏడాదికి దాదాపు 7,000 కోట్లు రాబడులు పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 22 నుంచి జీఎస్టీ స్లాబుల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రాన్ని తీసుకుంటే ఈ స్లాబుల మార్పులు చేర్పులు కారణంగా దాదాపు 400 వస్తువుల ధరల్లో మార్పులుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే ఇందులో 50 నుంచి 60 వస్తువుల ధరలు పెరుగుతుండగా దాదాపు 350 వస్తువుల ధరలు తగ్గుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీని కారణంగా ప్రతి నెల 550 కోట్ల నుంచి 600 కోట్ల వరకు రాబడి తగ్గుతుందని, ఏడాదికి దాదాపు 7,000 కోట్ల ఆదాయం తగ్గొచ్చన్న ఆందోళన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వ్యక్తమవుతోంది. గత 2 రోజులుగా కసరత్తు చేస్తున్న అధికారులు 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. హేతుబద్ధీకరించిన ధరల నుంచి నష్టాన్ని భర్తీ చేసేందుకు లగ్జరీ వస్తువులపై పెరిగిన సెస్లో కేంద్రం కింద చెల్లించడం కానీ, అందులో ఆదాయ భాగస్వామ్యం కానీ ఇచ్చినట్లయితే కొంతలో కొంతైనా నష్టం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. స్లాబుల మార్పులతో తాత్కాలికంగా నష్టం వస్తుందని ఆందోళనలు ఉన్నప్పటికీ ధరలు తగ్గడంతో వినియోగం పెరగడం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పెరుగుతుందని జీఎస్టీపై పట్టున్న నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఏడాది రాష్ట్రం జీఎస్టీ ద్వారా వస్తున్న ఆదాయాన్ని బేరీజులు వేసుకున్నట్లయితే స్లాబుల హేతుబద్ధీకరణతో రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం దాదాపు 8,705 కోట్లు అధికంగా వచ్చే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ఇవాళ జరుగుతున్న సబ్ కమిటీ సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ రూపొందించిన నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్లాబుల మార్పులు చేర్పుల ప్రభావం ఏ విధంగా రాష్ట్ర జీఎస్టీ ఆదాయం మీద పడుతుందో నివేదిక ఇవ్వడం ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.